మన శ్రామికులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కుటుంబానికి ఖచ్చితంగా 100 రోజులు పని పొందే హక్కు మనకుంది. రెండవది, పని చేసిన 15 రోజుల లోపల వేతనాలు చెల్లించాలి. మూడవది, స్త్రీ పురుషులకు సమాన వేతనాన్ని చెల్లించాలి. 4, మన గ్రామ పంచాయతీలో యంత్రాలు కానీ కాంట్రాక్టర్ తావు లేకుండా పనులు చేయించాలి. 5, గ్రామ పంచాయతీలో మన సర్పంచ్ గారు అయితేనే, మన సెక్రటరీ అయితేనే, మన వేతనదారు అయితేనే, రైతులు అయితేనేమి గ్రామ పంచాయతీకి ఏ పనులైతే అవసరమో, ఏ పనులు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందో ఆ పనులు చేసుకోవడం ద్వారా మన గ్రామాభివృద్ధికి తోడ్పాటు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడానికి ఎంతగానో కృషి చేశారు. కాబట్టి ఇందులో భాగంగా ప్రస్తుత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో వేతనదారులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ సారు, మన శ్రీకాంత్ సార్ డైరెక్టర్ ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాము. ఈ ఉద్దేశం ఏంటంటే రోజుకు 307 వచ్చేలాగా ప్రభుత్వం చెప్పింది. కానీ మనం కూలి శ్రామికులు ఏమనుకుంటున్నారు, 307 రూపాయలు వచ్చేలాగా పనిని నిజంగా చేయడం లేదు. ఎందుకు చెప్తున్నామంటే ఇది ఇలా కొనసాగితే ఉపాధి హామీ పథకాన్ని మోసేస్తారు. ఎందుకంటే ఇక్కడ మండల స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఉన్నారు. మన శ్రామికులు ఏ విధంగా అయితే 100 రోజులు పనిచేస్తున్నామో, మండల స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరు ఉంటారు? ఏపీఓ ఉంటారు, తర్వాత కంప్యూటర్ ఆపరేటర్స్, టెక్నికల్ అసిస్టెంట్స్, వీళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్, వీళ్ళంతా కూడా ఉపాధి హామీ పథకం మీదనే మనము గడుపుతున్నాం. ఇక్కడ ఎవరి మీద కొలతలు తేడా వస్తే ఎవరి మీద రాస్తారు? ఎవరి మీద రాస్తారమ్మా? కొలతలు తక్కువ వస్తే ఎవరి మీద రాస్తారు? పని చేయించే ఎవరైతే కొలతలు తీశారో టీఏ మేడం గారు ఉన్నారో వాళ్ళ మీద కొలతలు రాస్తారు. వాళ్ళకు కూడా కుటుంబం ఉంది. కాబట్టి మీ అందరికీ నొక్కి చెప్పడం ఏంటంటే మార్కింగ్ ప్రకారం సగటు వేలు వచ్చేలాగా మీ పనిని మీరు చేయండి. మేము పోలీసులు కాదు, మీరు దొంగలు కాదు. మీకు మస్తు ఇచ్చినాం, కొలత ఇచ్చాం, పని చేస్తూ ఉన్నామా, పోతున్నాం. నిర్భయంగా